రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. ఈరోజు మరొక చక్కటి కథతో మీ ముందుకు వచ్చానండి. ఇక కథ మొదలెడదాం. బ్యాగుతో ఆటో దిగుతున్న కూతురు శ్రీలేఖని చూసింది పద్మావతమ్మ. నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది. అదేమిటి, ఫోన్ అయినా చేయకుండా అకస్మాత్తుగా ఇలా రావడం ఏమిటి అనుకుంటున్న తల్లిని చూస్తూ, అమ్మా, ఈరోజుతో ఆ ఇంటికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు అని అంది శ్రీలేఖ. కూతురు వైపు చూస్తూ, పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. అదేమిటి, మొన్న 3 నెలలు మీ ఇంట్లో ఉండి నీ సంసారం చూసి వచ్చాను. బంగారం లాంటి సంసారం చెడగొట్టుకుంటున్నావు. అల్లుడికి ఒక చెడు అలవాటు లేదు. పెళ్ళై 4 ఏళ్ళయింది. ఎప్పుడూ అతని గురించి ఒక్కసారైనా చెడుగా చెప్పలేదు. అలాంటిది ఒక్కసారిగా ఇవాళ అతనితో తెగదెంపులు చేసుకొని రావటం ఏమిటి? మంచి చెడు ఆలోచించకుండా ఏమిటా నిర్ణయం అంటున్న తల్లి వైపు గుట్లప్పగించి చాటంత ముఖంతో చూస్తూ, శేఖర్ ఈ 4 ఏళ్ల నుంచి బుద్ధిమంతుడిలా నటిస్తూ ఉన్నాడు. ఈరోజు అతని బుద్ధి బయటపడింది అని అంది. పొరపాటు చేశాడు అనుకుందాం. పోనీ ఇది మొదటిసారిగా క్షమించవచ్చు కదా. అమ్మా, మనం ఎంతైనా ఆడవాళ్ళం. చూడమ్మా, అది మీ కాలంలో, మా కాలంలో కాదు. తప్పు అన్నాక ఆడ చేసినా మగ చేసినా తప్పు తప్పే. నాకు ఏం చెప్పకు అని అంది శ్రీలేఖ. తల్లి మాటల్ని పూర్తిగా అర్థం చేసుకొనివ్వకుండానే కోపంగా ఉంది శ్రీలేఖ. ఇంతకీ అల్లుడు చేసిన క్షమించరాని నేరం ఏమిటో చెప్పు. ముందు తెగదెంపుల గురించి మాట్లాడుతున్నావు ఏమిటి? నేను చిన్నపిల్లని కాదమ్మా, చదువుకొని ఉద్యోగం చేస్తున్న దానిని. నేను ఆలోచించకుండా ఏ పని చెయ్యను. చెయ్యకూడని తప్పు చేశాడు కాబట్టే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. అల్లుడిని అంత వెనకేసుకొస్తున్నావు. నీకు అతను చేసిన ఘనకార్యం ఏమిటో చెప్తాను విను. విన్నాక సమర్థించాలో లేదా తిట్టాలో నువ్వే చెప్పు. నువ్వు పాతకాలం మనిషివి అయినప్పటికీ నీ భర్త ఇలాంటి పని చేసి ఉంటే క్షమించేదానివి కాదు కదా అని అంది, చేతిలోని బ్యాగ్ కిందకు విసిరి కొడుతూ. ఎంతో ఆవేశంతో ఉన్న కూతుర్ని ఇక ప్రశ్నించడం ఇప్పుడు కరెక్ట్ కాదని ఊరుకుంది పద్మావతమ్మ. సరే, ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి భోజనానికి రా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. ప్లేట్లో భోజనం వడ్డించింది పద్మావతమ్మ. సాయంకాలం నిద్ర లేచిన శ్రీలేఖకి కాఫీ గ్లాసు అందిస్తూ పక్కనే కూర్చుంది పద్మావతమ్మ. శ్రీలేఖలో ఉన్న ఆవేశం కాస్త తగ్గినట్టు అనిపించింది పద్మావతికి. నాన్న ఎక్కడికి వెళ్ళాడమ్మా, కనిపించట్లేదు. మీ మేనత్తకి ఆరోగ్యం బాగాలేదని కబురు వస్తే చూసి వస్తానని వెళ్ళారమ్మా. అవును, కానీ ఉదయం మన మాటలు సగంలోనే ఆగిపోయాయి. అలసిపోయి ఉన్నావు, తర్వాత అడగొచ్చని ఊరుకున్నా. అసలు విషయం ఏమిటో చెప్పు. అమ్మా, నాకు అభాషణ అయినప్పుడు ఇంట్లో సహాయంగా ఉంటుందని ఒక పనమ్మాయిని, వెర్రిదాన్ని అయిన పని పిల్లను పెట్టాను, తెలుసు కదా. అవును, అసలు దాని తల్లికి ఆ పిల్లని పనికి పెట్టడం ఇష్టం లేదు. నా కూతురు అమాయకురాలు, పైగా వయసులో ఉంది. దానికి ఏమీ తెలియదు, పనికి పెట్టనమ్మా అని అన్నా కూడా బతిమాలి నీకేం భయం లేదని హామీ ఇచ్చి మా ఇంట్లో పెట్టుకున్నా. మొన్న కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తే దానికి ఇప్పుడు 3వ నెల అని చెప్పారు. కూతురు అన్న మాటలకు పక్కలో బాంబు పడినట్లు అదిరిపడింది పద్మావతమ్మ. అని నోరు తెరిచి ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయింది పద్మావతమ్మ. ఇప్పుడు తెలిసిందా నీ అల్లుడి నిర్వాకం? ఇప్పుడు చెప్పు, అలాంటి భర్తతో కాపురం ఎలా చేయమంటావు? ఇప్పుడు దాని తల్లికి ఏం జవాబు చెప్పాలి? పోనీ అది మరో 4 ఇళ్లల్లో పని చేసుకుంటుందని అంటే మరెవరో వేరేవాడు చేశాడేమో అనుకుంటాను. ఇంతవరకు నా ఇంట్లో తప్ప మరెక్కడా అది పని చేయలేదు అని అంది శ్రీలేఖ, ఉవికి వస్తున్న దుఃఖాన్ని అదిమి పెట్టుకొని. కూతురు బాధను అర్థం చేసుకున్నట్టు ఉంది పద్మావతమ్మ. శ్రీలేఖని అక్కున చేర్చుకొని ఓదార్చింది. శ్రీలేఖ గుండెల్లో బడబాగ్నులు రగులుతున్నాయి. గుండె బరువంతా తగ్గేదాకా తల్లి ఒడిలో తలబెట్టుకుని బాధపడుతూనే ఉంది. కాస్త తమాయించుకున్న తర్వాత, అమ్మా శ్రీలేఖ, ఇందాక నువ్వు ఒక మాట అన్నావు, గుర్తుందా అన్న తల్లి మాటలకు తలెత్తి కళ్ళు తుడుచుకుంటూ చూసింది. ఏమన్నానమ్మా? అదే, నీ భర్తని
ఇలాంటి పని చేస్తే నువ్వు క్షమిస్తావా అని. అమ్మా శ్రీలేఖ, ఇవాళ నా గుండెల్లో ఎన్నో ఏళ్లుగా దాచుకున్న అగ్నిగుండాలని బయట పెడతాను. వింటావా? ఇప్పటికి సుమారు 40 సంవత్సరాలుగా నీ తండ్రితో కాపురం చేస్తున్నాను. ఇంతవరకు నీకు గాని, నీ అక్కకు గాని, నీ తండ్రి గురించి ఏ ఒక్క విషయమూ తెలియనివ్వకుండా గుట్టుగా సంసారాన్ని నడుపుకొస్తున్నానంటే మీరు నమ్మరు. నీ తండ్రి నా గుండెల్లో పెట్టిన చిచ్చు భరిస్తూ ఇంకా బతికి ఉండడమే కాదు, ఇంకా ఆయన్ని వదలకుండా కాపురం చేసుకుంటున్నాను అంటే నమ్ముతావా? ఏంటమ్మా నువ్వనేది? దేవుడు లాంటి నాన్ననా నువ్వు నిందించేది? ఆయన మనకేం లోటు చేశారు? ఎప్పుడూ ఎవరిని ఒక్క మాట కూడా అని ఎరగరే. అవునమ్మా, అదే ఆయనలో ఉన్న గొప్పతనం. తెలివితేటలు. పైకి ఎంతో పెద్ద మనిషిలా నటిస్తూ, అందరి దగ్గర ఎంతో మంచిగా నాటకమాడుతూ, బంధువర్గంలో నన్ను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడని చూపిస్తూ, ఇల్లే సర్వస్వమని అందరికీ చెబుతూ చేసే వెధవ పనులు నా ఒక్కదానికి మాత్రమే తెలుసు. నేను వాటిని అలా నాలోనే సమాధి చేసుకుంటూ, పైకి నవ్వుతూ, లోలోపల మదనపడుతూ ఉన్నాను. ఈ 40 ఏళ్ల నుంచి ఆయనతో కలిసి ఎలా బతుకుతున్నానో ఈరోజు చెప్తాను విను. నాకు పెళ్ళయి 16వ ఏట ఈ ఇంటికి వచ్చాను. పెళ్లి కాని ఇద్దరు ఆడపిల్లలు, అత్తగారు. ఈ ముగ్గురు లంకలో పుట్టవలసిన రాక్షసులని చెప్పాలి. వాళ్ళు ఎంత రాక్షసులైనా కనీసం కట్టుకున్న భర్తయినా మంచివాడై ప్రేమగా చూస్తే మనసుకు ఎంతో హాయి లభించేది. తల్లి, చెల్లెలు విషయం తెలిసి తెలియనట్టు పట్టించుకునేవారు కాదు. అంతేకాదు, కనిపి కనబడ్డ ఆడదాన్నల్లా అనుభవించడం, అందని వారితో మానసిక వ్యభిచారం చేయటం ఆయన దినచర్యలో భాగం. ఇది తెలిసి తల్లి, తోబుట్టువులు ఆయనను ఏమీ అనేవారు కాదు. నన్ను సూదుల్లాంటి మాటలతో పొడిచి పొడిచి చంపేవారు. ఆఫీసులో తోటి ఉద్యోగినులతో రాత్రిళ్ళు హోటల్లో గడిపి వస్తున్నట్టు తెలిసింది. కానీ ఎవరికి చెప్పుకోని ఏడవను. ఎవరు సానుభూతితో నన్ను అర్థం చేసుకొని వాళ్ళకి బుద్ధి చెప్తారు? నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకు ఇలా హింసిస్తున్నావని ఆయన్నే ఒకసారి అడిగాను. దానికి జవాబుగా వచ్చింది ఏమిటో తెలుసా? ఎవరో వెధవలు చెప్తే మాటలు నమ్మకు. నీకేం లోటు చేస్తున్నానని అంటూ మోసం చేశాడు. కాలచక్రంలో పాటు కష్టాలు పడుతూనే ఉన్నాను. ఆడపడుచుల పెళ్ళిళ్ళయ్యాయి. ఆ పోరు తగ్గింది. మరి కొన్ని నెలలకి అత్తగారు చచ్చిపోయారు. మరీ కాస్త విశ్రాంతి లభిస్తుందనుకున్నాను. కానీ మీ నాన్న వ్యసనం మరీ పబ్లిక్ అయిపోయింది. ఇక నాకు తన విషయం తెలిసిపోయిందని ధైర్యంతో చౌకబారు స్త్రీలను ఇంటికే తీసుకొని వచ్చేవారు. ఇరుగు పొరుగు బంధువులు నన్ను ఎగతాళి చేసి నలుగురిలో సూటిపోటి మాటలు అనేవారు. మర్యాద అయిన కుటుంబమాలు ఆడవాళ్ళు ఎవ్వరూ వచ్చేవారు కాదు. కొందరైతే మీ ఇంటికి రావాలంటే భయం తల్లి, మీ ఆయన నమిలి మింగేసేలా చూస్తున్నాడని అంటూ మొహం మీద అనేవారు. ఇలా చచ్చి బతుకుతున్న నాకు మీరిద్దరు పుట్టారు. మీరు కాస్త పెద్దవారయ్యాక ఇంటికి ఆ చౌకబారు స్త్రీలను తీసుకొని రావటం మానేశారు. మీ పెళ్ళిళ్ళయ్యి అల్లుళ్ళు వచ్చాక కాస్త బుద్ధి మారుతుంది అని అనుకున్నాను. అయినా తీసుకొని వచ్చేవారు. ఇరుగు పొరుగు బంధువులు నన్ను ఎగతాళి చేసి నలుగురిలో సూటిపోటి మాటలు అనేవారు. మర్యాద అయిన కుటుంబంలో ఆడవాళ్ళు ఎవరూ వచ్చేవారు కాదు. కొందరైతే మీ ఇంటికి రావాలంటేనే భయం తల్లి, మీ ఆయన నమిలి మింగేసేలా చూస్తున్నాడని అంటూ మొహం మీద అనేవారు. ఆయనలో ఏ మార్పు రాలేదు. రిటైర్ అయ్యాక ఆడవాళ్లతో తిరగడం తగ్గిందని అనుకుంటే పొరపాటు. ఆయనలో వచ్చిన ముసలి రూపు చూసి ఆ రకం ఆడవాళ్ళు రావడం తగ్గింది అనడం సమంజసమేమో. దగ్గరికి వెళ్ళినప్పుడు సంక్రమించిన చెడు రోగాలకు భయపడి వారికి దూరంగా ఉండసాగారు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవు అన్నారు పెద్దలు. శారీరకంగా కొన్ని మార్పుల వలన వ్యసనం కాస్త తగ్గిన కోతి బుద్ధులు పోక చౌకబారు పుస్తకాలు చదవడం, టీవీలో వచ్చే అర్ధనగ్న చిత్రాలను చాటుగా చూస్తూ
అలికిడవగానే పుస్తకాలను దాచేయడం, ఛానల్ మార్చేయడం లాంటివి చేసేవారు. నాలోనూ సహనం చచ్చి కట్టుకున్న భర్త అన్న వాక్యానికి కట్టుబడి, మీలా మా తల్లిదండ్రులు చదువులు చెప్పించక, ధైర్యం అంటూ మా తల్లిదండ్రులు అత్తవారింట ఎలా పడుండాలో నూరిపోసింది తలకెక్కించుకోవడం వలన నా నోరు మూతబడి అన్నీ సహిస్తూ ఇన్నేళ్లుగా కాపురం చేసుకుంటున్నాను. అంటే మీకు నవ్వులాటగా ఉంటుంది. మీరు మాలా కాకుండా పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీ నిర్ణయాలు మీరే తీసుకుంటున్నారు. కొందరు పెళ్ళిళ్ళ విషయంలో కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటుంటారు. మీ తరం వారు చాలా మారారు. మేము ఈ మార్పులను చూసి ఆనందిస్తూ మీలో మమ్మల్ని పోల్చుకొని బాధపడుతున్నాం. మా తరం వారు భర్త ఏం చేసినా, ఏమన్నా నోరు మూసుకున్నాం. ఎదిరించి అడిగిన వాళ్ళని ఇంట్లో నుంచి పో అన్న భర్తలు ఉన్నారు. అలాంటి ఆడదానికి పుట్టింట గౌరవం ఉండేది కాదు. తన బ్రతుకు తాను బ్రతుకుతామన్న చదువుకున్న చదువు ఉండేది కాదు. భర్త, అత్తగారు పెట్టే హింసల్ని సహిస్తూ జీవోత్సవాల్లా బ్రతకటం తప్పేది కాదు. కాలంతో పాటు మారి మీరంతా ప్రగతి మార్గం వైపు పయనించడం గర్వించదగ్గ విషయమే. కానీ కొందరు ఆవేశాలతో, అనాలోచితాలతో పనులు కూడా చేస్తున్నారంటే ఒప్పుకోక తప్పదు. విషయం తెలిసిన వెంటనే కాస్త ఓర్పుతో నిజానిజాలు తెలుసుకొని, మంచి చెడులు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే మీకు లభించిన ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సద్వినియోగం అవుతాయి. నేను నిన్ను పడి ఉండమని చెప్పను. కానీ ఏదైనా జరిగినప్పుడు నిజానిజాలు తెలుసుకొని నిందించాలి. కళ్ళతో చూసింది, చెవులతో విన్నది నమ్మాలి అనేది బాగోలేదు. గర్భవతి అయింది అని అన్నావు. ఎవరి వల్ల అని దాన్ని అడిగావా? అది ఏం చెప్పింది? నీ భర్తని అడిగావా? ఏమన్నాడు? అడిగానమ్మా. ఆ వెర్రిది ఏమీ చెప్పలేకుండా ఉంది. ఇక నా మొగుడిని అడగటం ఎందుకు? అది మరి ఇంట్లోనూ పని చేయడం లేదు. మా ఇంట్లో ఈయన తప్ప మరెవ్వరూ లేరు. ఇంకా ఆయన్ని అడగడం ఎందుకు? నేను ఆసుపత్రిలో ఉండగా ఈ పని జరిగింది. వేవిళ్ళు కళ్ళు తిరగడంతో దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళాను. అక్కడ మూడవ నెల అని చెప్పారు. నాకు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ఈయనకు పెళ్ళాం కావాల్సి వచ్చింది. అదే భార్య చేస్తే, అమ్మా చూడు, నువ్వు చెప్తున్న నీతులు మీ కాలంలో వర్తిస్తాయి. మా కాలంలో కాదు. ఈయన లేకుండా నేను నీతిగా బ్రతకగలను. ఏమన్నావు? మా కాలం వాళ్ళు ఆవేశాలతో అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటామా? విషయమంతా వివరంగా చెప్పాను. మా తరం దృష్టిలో పెట్టుకొని చెప్పు. నేను అనాలోచితమైన పని ఏం చేశానా ఇప్పుడు? ఆ మనిషికి ఏం శిక్ష వేయాలి? ఇదిగో చూడు, విడాకులు ఇవ్వటమే కాదు, కోర్టుకిడ్చి పరువు మర్యాదలు తీస్తాను. ఆ పనిదాన్ని ఆయనకిచ్చి పెళ్లి చేస్తాను. ఈ సమాజంలో తలెత్తుకుని తిరగలేకుండా చేస్తాను అని అంటూ ఆవేశంతో ఎగిరిపడుతున్న కూతురిని శాంతపరచడానికి ప్రయత్నించసాగింది పద్మావతమ్మ. పద్మావతి ప్రయత్నం విఫలమయ్యింది తప్ప ఆమె మాటలు శ్రీలేఖ చెవికి ఎక్కటం లేదు. ఆవేశంతో రెచ్చిపోతున్న కూతుర్ని చూసి శారదమ్మ శ్రీలేఖ అని గట్టిగా పెట్టిన కేకకి శ్రీలేఖ ఒక్కసారిగా ఆగిపోయి ఆశ్చర్యంతో తల్లి వైపు చూసింది. తల్లి ముఖంలో అంత కోపం ఎప్పుడూ శ్రీలేఖ చూడలేదు. కొంతసేపటికి పద్మావతమ్మ సర్దుకొని శ్రీలేఖ పక్కన కూర్చొని, చూడమ్మా శ్రీలేఖ, ఇంతవరకు నేను నీ దగ్గర ఓ విషయం చెప్పకూడదు అని దాచాను. అది కాకుండా నీ తండ్రి గురించి చెప్పాక కాస్త విషయం గ్రహించుకుంటావని ఆశించాను. కానీ నీలో ఆవేశం తప్ప ఆలోచన లేదు. పచ్చని కాపురం కూలిపోతుంటే ఇక చెప్పక తప్పేటట్టు లేదు. ఆ వెర్రి పిల్లకి గర్భం వచ్చింది. నీ భర్త వల్ల కాదు, నీ తండ్రి వల్ల. నీ అబార్షన్ అప్పుడు మేము మీ ఇంటికి వచ్చినప్పుడు దానికి మత్తు మాత్రలు ఇచ్చి దాన్ని చెరపట్టారు. ఆయనకు లొంగని కొందరిని ఇదే విధంగా లొంగ తీసుకున్నారు. ఇప్పటి వరకు నీ తండ్రి పాడుబుద్ధిని మీకు తెలియకుండా దాచిపెట్టినట్లే ఈ విషయం కూడా దాచాలి అని ప్రయత్నించాను. కూతురు కాపురం కూలిపోతుంటే ఏ తల్లి కూడా సహించలేదు. అందుకే చెప్పాను. ఇప్పుడు చెప్పు, నీ తండ్రికి నీ కోర్టుకి ఈడుస్తావో, ఈ వయసులో నా కాపురం కూలదోసి నన్ను రోడ్డు మీదకే పడేస్తావో నువ్వే నిర్ణయించుకో అని కుంగుతో ముఖం కప్పుకొని ఏడుస్తున్న తల్లి వైపు చూస్తూ నిలబడిపోయింది శ్రీలేఖ. అమ్మా,
ఇలాంటి దుర్మార్గుడితో ఇన్నాళ్ళ నుంచి ఎలా కాపురం చేస్తున్నావమ్మా? రా నాతో వచ్చేయి అని ఆయన కర్మకి ఆయన్ని వదిలేస్తేనైనా బుద్ధి వస్తుందేమో అన్న కూతురు మాటలు విని తన వైపు చూస్తూ, తల్లి, ఈ వయసులో దేశంలో నాలాంటి దౌర్భాగ్యులు ఎందరో ఉన్నారు. అందులో నేను కూడా ఒకదాన్ని. నా కర్మకు నన్ను వదిలేసి మీరు మాలా కాకుండా, ఆవేశాలతో కాకుండా నిజం తెలుసుకొని బతకండి అంటున్న తల్లి వైపు జాలిగా చూస్తూ తెచ్చిన బ్యాగ్ పట్టుకొని వీధి వైపు నడుస్తూ ఇలా అనుకుంది శ్రీలేఖ. మా ఆయన్ని నిలదీసి అడక్కపోవడం మంచిదయింది. ఆయన క్యాంపు నుంచి వచ్చేలోగా ఇల్లు చేరుకోవాలి. పాపం, ఏదో మార్గం చూపి దాని బతికి ఓ మార్గాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటూ ఆటో ఎక్కింది. జీవితమంతా నాన్న అమ్మని వేధిస్తున్నా ఆమె క్షమిస్తూనే వస్తుంది. కానీ నేను చెయ్యని తప్పుని ఊహించుకొని ఎంత ముప్పు తెచ్చుకోబోయాను అని అనుకుంటూ తలుపు దగ్గర నిలబడ్డ తన తల్లిని కన్నీళ్లతో చూస్తున్న శ్రీలేఖ వైపు ఆనందంగా చూసింది శారదమ్మ. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.